హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. మనం కొన్ని జనరల్ టాపిక్స్ చూస్తున్నాం. అంటే ఆస్ట్రాలజీలో కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ని బట్టి మనం క్లారిఫికేషన్స్ అనేవి చేస్తున్నాం. ఈరోజు చెప్పేది కంబస్ట్ అవ్వడం అంటే అస్తంగత్వం అవ్వడం అంటే ఏమిటి? కంబస్ట్ అయిన ప్లానెట్స్ రిజల్ట్స్ని ఇవ్వవా? ఏంటి అసలు ఈ మొత్తం ఈ స్టోరీ ఏంటనేది చూద్దాం. కంబస్ట్ అవ్వడం అనమాట. దాని రవితోటి దగ్గరగా వచ్చినప్పుడు గ్రహాలు ఏ గ్రహమైనా ఉన్నాయండి, రవికి వితిన్ 5 డిగ్రీస్లో 5 డిగ్రీలకి కన్నా దగ్గరకు వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రవి 14 డిగ్రీస్ దగ్గర, అలానే శుక్రుడు అనుకుందాం. పోనీ శుక్రుడు 12 డిగ్రీస్ దగ్గర ఉన్నప్పుడు డెఫినెట్గా కంబస్ట్ అంటే అస్తంగత్వం, రవి అధీనంలోకి ఆ గ్రహం వెళ్ళిపోతుందని అర్థం. దాన్నే అస్తంగత్వం అంటారు. వశపరచుకోవడం, అస్తంగత్వం, ఆల్ దీస్ ఆర్ కంబస్ట్. జస్ట్ కంబస్ట్ అయింది ఇంగ్లీష్ టెర్మినాలజీ అయితే. ఇలాగా ఏదైనా గ్రహం కంబస్ట్ అయినప్పుడు దాని రిజల్ట్స్ని ఇవ్వదా? లేదా అన్ని గ్రహాలు ఒకే డిగ్రీలో కంబస్ట్ అవుతాయి? సో అన్ని గ్రహాలు 5 డిగ్రీల కన్నా లోపల ఉన్నప్పుడు కంబస్ట్ అవుతాయి. అయితే ఓన్లీ బుధుడికి మటుకే 3 డిగ్రీస్ వరకు ఉంది. బుధుడు 3 డిగ్రీల్లో కూడా కంబస్ట్ కాకుండా బుధాదిత్య యోగాన్ని ఇస్తాడు. మిగిలిన అన్ని గ్రహాలు 5 కన్నా తక్కువ డిగ్రీల్లోకి రవి దగ్గరకు వచ్చినప్పుడు ముందు వెనక ఏదైనా సరే కంబస్ట్ అవుతాయి. అయితే కంబస్ట్ అయిన గ్రహాలు ఫలితాన్ని ఇవ్వవు అని మనకి కొన్ని టెక్స్ట్లో ఉంటుంది. అసలు ఎప్పుడు ఇవ్వవా? మొత్తం ఆ గ్రహ లక్షణాలన్నీ నాశనం అయిపోయినట్టేనా అంటే 100% కాదు. బికాస్ మనకి ఒక్కొక్క గ్రహానికి మెచ్యూరిటీ టైము, అట్లానే లైక్ రవికి చూసుకుంటే కనుక 24-25 ఇయర్స్ తర్వాత రవికి ఆ వేడి అనేది తగ్గుతుంది. మనకి మన జాతక చక్రంలో అఫ్కోర్స్ ఎంత బలంగా అయినా ఉండనియండి, బలహీనంగా అయినా ఉండనియండి, రవి ప్రభావం నెగిటివ్ ఎఫెక్ట్ అనేది 25-26 ఇయర్స్ వచ్చేటప్పటికి తగ్గిపోతుంది. సో యూజువల్గానే ఏదైనా గ్రహం కంబస్ట్ అయితే దాని ఫలితాలు అనేవి మొదట్లో అంటే లైక్ అర్లీ ఏజ్లో కనపడకపోయినా ఏజ్ గడుస్తున్న కొద్దీ డెఫినెట్గా ఆ కంబస్ట్ అయిన గ్రహం యొక్క ఫలితాలు కూడా కనిపిస్తూనే ఉంటాయి. లైక్ ఇప్పుడు చూడండి, ఒకవేళ శుక్రుడు కంబస్ట్ అయ్యాడు అనుకోండి, శుక్రుడు కంబస్ట్ అయిన వాళ్ళకి మ్యారీడ్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళ ఇగో వల్ల కావచ్చు, ఏదైనా శుక్ర లక్షణాలు ఎప్పుడైతే నశించాయో ఆ పార్ట్ ఆఫ్ దీనిలో లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే మెచ్యూరిటీ ఒక 32 ఇయర్స్ వచ్చేటప్పటికి ఆ రవి ఈ ప్రభావం ఎప్పుడైతే తగ్గిపోతుందో శుక్ర లక్షణాలు అనేవి బయటకు వస్తాయి. డెఫినెట్గా వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ని అట్లానే రిలేషన్ని అన్నిటిని ఎంజాయ్ చేయగలుగుతారు. ఒక రవే కాదు, రవితో అంటే శుక్రుడు ఒకటే కాదు, ఇంకా ఏ గ్రహం అయినా సరే కంబస్ట్ అయినప్పుడు, ఈవెన్ సాటర్న్ కంబస్ట్ అయినా సరే ఆ రిలీజ్ అనేది 28-30 ఇయర్స్ వచ్చేటప్పటికి ఉంటుంది. అప్పుడు ఆ గ్రహ లక్షణాలు మనకి పూర్తిగా ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కంబస్ట్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది అనేది. ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు కంబస్ట్ అవుతాయి. ఓన్లీ రాహు కేతు మటుకు రవికి గ్రహణాన్ని కూడా ఇస్తాయి. రవి ఈ చంద్రులకి గ్రహణాన్ని ఇచ్చేది రాహుకేతువులే కదా. సో మిగిలిన గ్రహాలన్నీ రవి అస్తంగత్వం అయితే ఓన్లీ రాహు కేతు మటుకు ఎక్లిప్స్ని ఇస్తాయి, అంటే గ్రహణాన్ని ఇచ్చి వాటి లక్షణాలను తగ్గించేస్తాయి. సో మన జాతకం చక్రంలో మీ చార్ట్లో ఎప్పుడైనా సరే రవితోటి హస్తంగత్వం అయినవి కంబస్ట్ అయిన ప్లానెట్స్ ఉంటే ఆ మొత్తం లక్షణాలన్నీ నాశనం అయిపోయి టెన్షన్ పడక్కర్లేదు. ఏజ్తో పాటు రవి ప్రభావం తగ్గుతుంది. ఎందుకంటే కంబస్ట్ అయినా కూడా అది విడిచి వెనక్కి రావాల్సిందే కదా, బయటికి రావాల్సిందే. గ్రహాలు మూవ్ అవుతూనే ఉంటాయి. సో ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఆ రిలీజ్ అనేది ఉంటుంది. డెఫినెట్గా కంబస్ట్ అయిన గ్రహం కూడా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది సెకండ్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఓకే గాయ్స్, ఇది హస్తంగత్వం చాలా రోజుల నుంచి చాలా మంది అడుగుతున్న క్వశ్చన్, బట్ టుడే గుర్తొచ్చింది అండ్ వీ హ్యావ్ డన్ ఎ వీడియో. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. అట్లానే మీ క్వైరీస్ని msastrology.com